తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కరిగంటి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు. సంక్రాంతి పండుగ గురించి, సంక్రాంతి పండుగ విశిష్టత గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. సంప్రదాయానికి పెట్టింది పేరు. ఈ రోజుల్లో దాని విశిష్టత ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన యువత మీద చాలా ఉంది. ఎందుకంటే మన మూలాలకు దూరమై ఎక్కడో దూరంగా ఉంటున్నాం. ఎక్కడో ఉపాధి కోసం సిటీల్లో, పట్టణాల్లో, ఇతర దేశాల్లో ఉంటున్నాం. మనం ఎక్కడున్నప్పటికీ మన గ్రామం వెళ్ళి ఆ పండగ చేసుకోవాలనే కోరిక మాత్రం వాళ్ళలో ఉండిపోతుంది. అయితే ఇప్పుడు జనరేషన్కి కొంచెం దానికి దూరం అవుతున్నారు. దాన్ని మనం తెలియజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని సరైన సమయంలో సరైన ప్రశ్న అడగటం ద్వారా ఆ చర్చకి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే సంక్రాంతి పండగ అంటే అది ఒక మామూలు పండగ కాదండి. చాలా పెద్ద పండగ. అందరూ తప్పకుండా ఆచరిస్తారు. ఆ పండగ విశిష్టత ఏంటంటే, సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి సంక్రమించుతాడు కాబట్టి దాన్ని సంక్రాంతి అంటారు. చాలా మంచి రోజులు కూడా స్టార్ట్ అవుతాయండి. పవిత్రమైన రోజులు కాబట్టి పూజలు, పునస్కారాలు అవి కూడా చేస్తారు పెద్దలు. తర్వాత ఎవరైనా మన పూర్వీకులు ఎవరైనా చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి పిండ ప్రదానాలు అవి కూడా ఈ పండగలో ఒక భాగం వాళ్ళకి హవిష్లై సమర్పించుకుంటారు. ఇకపోతే ఈ పండగని గురించి ఎంత చెప్పుకున్నా కొంతవరకు మాత్రమే మనం చర్చించుకోగలుగుతాం. పూర్తిగా సమగ్రంగా చర్చించుకోవటం అనేది అసాధ్యమైన విషయం అండి. ఎందుకంటే మనకంటే పెద్దలు బాగా చేసుకున్నారు, దాంట్లో కొంత తగ్గించాం. అలా రాను జనరేషన్ గ్యాప్లో దాని యొక్క ప్రాధాన్యత, విశిష్టత తెలియకపోవటం, ఆచరించకపోవటం, వేరు కోణాల్లో నుంచి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవటం జరుగుతుంది. ఇది ఒక పండగ కాకుండా ఇది తెలుగువారి జీవన విధానంలో ఒక ప్రధానమైన భాగం, సాంప్రదాయమైనది. కేవలం రైతు కుటుంబాలే ఉన్నప్పుడు, అందరూ కలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో చేసుకునేవాళ్ళు. ఎందుకంటే రైతులకి పంట పొలాల్లో నుంచి అప్పుడు దాకా కష్టపడిన యొక్క ఫలితాలని పంట రూపంలో ఇంటికి వచ్చాయి. లోగిళ్ళు కలకలలాడుతూ ఉండేవి. స్త్రీలు ఇళ్ళు అలికి, ముగ్గులేసి, గొబ్బిళ్ళు పెట్టి, తలంటు పోసుకొని, కొత్త బట్టలు ధరించి, కొత్త అల్లుల్ని ఆహ్వానించి వాళ్ళందరికీ కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళందరూ ఆనందంగా గడుపుతుంటే వీళ్ళు చాలా సంతోషించేవాళ్ళు. అందరూ కలిసిమెలిసి ఉండే రోజుల్లో ఇవన్నీ బాగా జరిగాయి. సంక్రాంతి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే గంగిరెద్దులు, పిండి వంటలు, రంగవల్లులు, గొబ్బిళ్ళు, ఇలా అనేక రకమైన వాటితో ముడిపడి ఉన్నది ఈ పండగ. అంతేకాకుండా కోడి పందాలు, గొర్రెపట్టేళ్ళు, గంగిరెద్దులు, ఇవన్నీ కూడా మనకి చాలా హృదయానికి ఆనందం కలిగించేటువంటి విశేషాలు ఉండే. ఈ పెద్దల యొక్క సూచనలతో పిల్లలు ఆప్యాయత, అనురాగాలు అన్నీ సవిచూసేవాళ్ళు. ఆ ప్రేమతో పిల్లల్ని పెంచేవాళ్ళు. అవి నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా వచ్చి ఉండేవి. ఇవాళ ఏమవుతుందంటే మనం ఉపాధి కోసం పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వెళ్ళిపోయాం. కేవలం పండుగనా, అది సంస్కృతి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇవాళ జనరేషన్ మర్చిపోతున్న తరుణంలో ఇవాళ పిల్లలు ఏమైందంటే పండుగలు, ప్రేమలు, ఆప్యాయతలు, బంధువులు వీటన్నిటిని మర్చిపోయి ఫోన్లు, ఇంటర్నెట్లు, పోస్టర్లు, దానికి అలవాటు పడిపోయి ఒంటరితనంతో ఒక గదిలో దూరి
అదే ప్రపంచం అనుకున్న ఈ రోజుల్లో మీరు వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. మన యొక్క సాంప్రదాయాల్ని, బంధువుల్ని, అలాగే ఆ ప్రేమని, ఆప్యాయతని, అనురాగాల్ని పొంది మన యొక్క మనసుకు ఉత్తేజం కలిగించేటువంటి మన మూలాలను తెలుసుకుని ఆచరించినప్పుడు అది ఒక సంస్కృతి. ముఖ్యంగా సంక్రాంతి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి తెలుగువారి యొక్క సంస్కృతికి ప్రతిబింబం సంక్రాంతి. అది అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, రష్యాలో ఉన్న, న్యూజిలాండ్లో ఉన్న, దుబాయ్లో ఉన్న మన వాళ్ళందరూ కూడా దీన్ని తప్పకుండా ఆచరిస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తున్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు ఈ పండగ యొక్క సంస్కృతిని మర్చిపోకుండా ప్రజలకు తెలియజెప్పడం కోసం కోడి పందాలు, గంగిరెడ్లు, ఎడ్ల పందాలు, అలాగే పిండి వంటలు, సాంప్రదాయబద్ధమైనటువంటి వంటల్ని ఇవన్నిటిని రుచి చూపించి మర్చిపోకుండా గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా స్వర్ణ భారతి అనే పేరుతో మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు గన్నవరం దగ్గర ఆత్కూరు అనే చోట, అలాగే హైదరాబాద్లోను, నెల్లూరు దగ్గర వెంకటాచలంలోను వారి యొక్క సంస్థలు ఆ పండగని చాలా మందితో ఈ యొక్క సాంప్రదాయాల్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ మనకి ప్రజలందరికీ గుర్తు చేస్తున్నారు. యువతకి, ముఖ్యంగా యువతకి, పిల్లలకి కూడా సాంప్రదాయాలు నేర్పిస్తున్నారు. ఇంత మన సంస్కృతి ఇమిడిపోయి ఉన్నటువంటి ఈ పండుగను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ పండుగ వల్ల ఇది ఒక పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, రంగవల్లులు, ఈ గొబ్బిళ్ళు, పంట కళ్ళాలు, ఈ కొత్తగా పంటలు చేతికొచ్చటం, ఇదే కాకుండా కూడా ఇంకా అనేక రకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఇవాళ ఆధునిక యుగంలో పండగ వచ్చింది అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పండగకి బంగారం కావచ్చు, కొత్త బట్టలు కావచ్చు, పిండి వంటలకు అవసరమైన సరుకులు కావచ్చు, ప్రయాణాలకి ఉపయోగించే కార్లు, డీజిల్, ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి జిఎస్టీ కూడా ప్రభుత్వానికి విపరీతంగా వస్తుంది. ఇది ఒక టూరిజం డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనం సమర్థించుతూ ఆధునిక యుగానికి తగ్గట్టుగా కొద్దిగా చేర్పులు మార్పులు చేసుకుని మర్చిపోకుండా అనుసరించుతూ కావలసినటువంటి మార్పులను కూడా దీంట్లో చేర్చి దాన్ని మనం జీవన యానంలో ఒక భాగంగా చేసుకోవాల్సిందిగా తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని అందరూ ఆచరించవలసిందిగా, సంపూర్ణం చేయవలసిందిగా, పిల్లలకి నేర్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను వారందరికీ కోరుతున్నాను. ఈ యొక్క పండగ యొక్క విశిష్టతను కూడా మరీ మరీ తెలుసుకుని వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సార్ చెప్పండి, ఈ కొత్త జనరేషన్ పిల్లలకి సంక్రాంతి అంటే ఏమిటి? ఈ రోజున చిన్న పిల్లలు, ముఖ్యంగా 10-12 సంవత్సరాల్లో పిల్లలకి సంక్రాంతి అంటే సరైన అవగాహన లేకపోవటం, చెప్పినా వినకపోవటం, ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపు ఫోన్లు, పిజ్జాలు, బర్గర్లు, ఇంటర్నెట్లు, పోస్టర్లు, సెల్ఫీలు, ఇలాంటి గేమ్స్, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయ్యి సాంప్రదాయబద్ధమైన ఆటలు, పాటలు, ఆ యొక్క సంస్కృతికి విరుద్ధంగా నడుస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక విషయం చెప్తాను మీకు. ఈ పండగకి అరిసెలు ఎక్కువగా ఉపయోగిస్తారు, అందరూ వండుకుంటారు. దాని యొక్క ఏదో సరదాగా అప్పుడేదో అవి ఉన్నాయి, ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంటే కాదు. దాని యొక్క విశిష్టత ఏంటంటే దాంట్లో బియ్యపిండి, బెల్లం, నూనె 3 కలుస్తాయి. ఆ 3 కాంబినేషన్లో చలికాలంలో గనక మనం తింటే ఆ చలిని భరించుకునేట్టుగా శరీరం తయారయ్యి రోగనిరోధక శక్తిని పెంచుకుని, జీర్ణశక్తిని పెంచి మనని ఆయుష్ని, ఆయురారోగ్యాలతో ఉంచడానికి కావలసినటువంటి అవసరం ఉంది. అలా చేయకుండా మీరు అనవసరమైన ఇవాళ పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులకు అలవాటు పడిపోయి ఇదే జీవితం అనుకుని, ఇదే సాంప్రదాయం అనుకుని, ఇదే సరైనది అనుకుని యువత, ముఖ్యంగా అంటే చిన్న పిల్లలు ముఖ్యంగా వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మన సాంప్రదాయబద్ధమైన వంటల్లో ఆరోగ్యం కూడా నిబిడీకృతం అయి ఉంది. దాన్ని తెలుసుకుని ఏ సీజన్కి తగ్గట్టు
ఆ సీజన్లో ఎందుకు చేస్తున్నారు, దాని యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుని ఆచరించినప్పుడు దానికి సరైన ఫలితాలు సిద్ధిస్తాయి. మన ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అవి కూడా వాళ్ళు చవి చూస్తారు, సరైన మార్గంలో నడుస్తారు, పెద్దల్ని గౌరవిస్తారు. అంతేకాకుండా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుని సక్రమంగా బ్రతకడానికి కావాల్సిన నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తారు. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల వాళ్ళకి శ్రద్ధ కలిసేట్టుగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని వాళ్ళందరికీ తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి తల్లిదండ్రులు చెప్పాలి. లేదా పండగలకి మీరు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు తాతల యొక్క దగ్గర వాళ్ళు ఎక్కువ టైం స్పేర్ చేసేటట్టు చేసి ఈ యొక్క పండగ యొక్క విశిష్టతని, ఈ పిండి వంటలు ఎందుకు ఈ కాలంలోనే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, దీనివల్ల విశిష్టత ఏమిటి, లాభాలు ఏంటి, ఇది చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, అవి మనం ఎందుకు ఆచరిస్తున్నాం, ఇవన్నీ విషయాల గురించి కూలంకషంగా తెలుసుకునే అవకాశం ఉండి వాళ్ళందరినీ తెలిసి చెప్పేటట్టుగాను వీళ్ళు వినేటట్టుగాను చేయవలసిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి ఇవన్నీ తప్పకుండా ఆచరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మనం దేశ విదేశాల్లో ఎక్కడున్న, సిటీల్లో ఉన్న ఉపాధి కోసం మనం ఎక్కడికి వెళ్ళినా మన మూలాలని, మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని, మన పండగలని మర్చిపోకుండా పిల్లలకు తెలియజేస్తూ అవన్నీ ఆచరించేటట్టు చేసి సరైన జీవితం సరైన మార్గంలో నడిపేటట్టుగా చేసుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సార్ ధన్యవాదాలు సార్. సంక్రాంతి పండుగ గురించి చాలా చక్కగా వివరించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.